से आप एक ऐसी फिल्म आप लोग कन्विंस कर सकते हैं और सनी देओल को लाकर यहाँ पर एक पैन इंडिया फिल्म खड़ी कर सकते हैं। आउटस्टैंडिंग। राजा साहब का टीज़र वही कन्विक्शन, उस लेवल का कन्विक्शन दिख रहा है कि आप संजय दत्त को लेके आ रहे हैं। आप बोमन सर की झलक हमने देखी। तो जब आप इस तरीके की फिल्म प्लान करते हैं तो ये सोचते हैं कि इस इंडस्ट्री से एक्टर्स लेते हैं या इस इंडस्ट्री से एक्टर्स लेते हैं और किस तरीके से इसको पैन इंडिया प्रोजेक्ट बनाते हैं? कैसे मारुति का विजन कैसे आप लेके आए हैं इसमें? Sir, when we started this movie with Prabhas sir, is already a pan-India star. Yes. So, like somebody suggested, definitely Raja Saab 2 will make it a pan-world. But this we still planned with a pan-India, and you can see from a cast to the crew. So Rajivan sir is from Kerala, Karthik from Tamil Nadu, cast is from Best North. from all the There's plenty industries. in Telugu and Kannada. So definitely this is designed to pan India to take it to pan world, and in 2 will make it a pan world. ವಿಶ್ವ ಸರ್ ಇಲ್ಲೇ ಇಲ್ಲಿ ಕರ್ನಾಟಕ ಬೆಂಗಳೂರಿಂದ ಸರ್ ಈ ಕಡೆ ಸರ್ ಇಲ್ಲಿ ಸರ್ ನಮಸ್ತೆ. ನಮಸ್ತೆ. ಟೀಸರ್ ತುಂಬ ಚೆನ್ನಾಗಿದ್ದು. ಇಲ್ಲಿ ಪೀಪಲ್ ಮೀಡಿಯಾ ಫ್ಯಾಕ್ಟ್ರಿನ ಬದಲು ಪೀಪಲ್ ಮೂವಿ ಫ್ಯಾಕ್ಟ್ರಿ ಅಂತ ಇಟ್ಕೋಬೇಕು. ಯಾಕೆಂದರೆ ಅಟ್ ಎ ಟೈಮು ಕನ್ನಡದಲ್ಲಿ ಪಿನಾಕ ಅಷ್ಟು ದೊಡ್ಡ ಸೆಟ್ ಹಾಕಿ ಗ್ರ್ಯಾಂಡಾಗಿ ಮಾಡ್ತಾಯಿದ್ದೀರಾ, ಗಣೇಶ್ ಅವ್ರದ್ದು. ಇಲ್ಲೂ ಕೂಡ ಇಷ್ಟು ಗ್ರ್ಯಾಂಡಾಗಿ ಸಿನಿಮಾ ಮಾಡ್ತಾಯಿದ್ದೀರಾ. ಅಟ್ ಎ ಟೈಮ್ ಸಿನಿಮಾ ಮಾಡ್ತಾನೆ ಇದ್ದೀರಾ, ಹೇಗೆ ಸಾಧ್ಯ ಇದು ಅಂತ? ಸರ್ ಇದು ನಾವು ಕಂಪನಿ ಸ್ಟಾರ್ಟ್ ಮಾಡಿದ್ದೆ ಫ್ಯಾಕ್ಟ್ರಿ ಮಾಡಲ್ ಅಂತ. ಇನ್ಫ್ಯಾಕ್ಟ್ ನಮ್ಮದು ಫಸ್ಟ್ ಮೂವಿ ಕನ್ನಡ ಮೂವಿ ಅಧ್ಯಕ್ಷ ಇನ್ ಅಮೆರಿಕಾ. ಸೊ ಫಸ್ಟ್ ಇಯರ್ ಇಟ್ ಸೆಲ್ಫ್ ನಾವು 6 ಮೂವೀಸ್ನಿಂದ ಸ್ಟಾರ್ಟ್ ಮಾಡಿದ್ವಿ. ಬಟ್ ಇಟ್ ಟುಕ್ 2 years to release that what are we started the 6 movies. So yeah, our banner fundamentals and philosophy started with doing multiple movies at a time. ಮಾರುತಿ ಗಾರು ಪ್ರೊಡ್ಯೂಸರ್ ಆಗಿ ಟೀಸರ್ ಎಷ್ಟು ನಿಮಗೆ ಸ್ಯಾಟಿಸ್ಫ್ಯಾಕ್ಷನ್ ಕೊಟ್ಟಿದೆ ಅಂತ? ಈ ಟೀಸರ್ ಎಷ್ಟು ಸ್ಯಾಟಿಸ್ಫ್ಯಾಕ್ಷನ್ We are 100% satisfied, sir. హలో సార్. ఇందాక ఒక మాట అన్నారు, క్యాజువల్గా అన్నారు, ఏంటో తెలియదు. ఇందాక ఒక మాట అన్నారు 3.5 hours సినిమా అన్నారు. అదేనా? లేదు 3 hours. అది నోట్లోంచి గబుక్కుని వచ్చింది. 3.5 hours అంటే అనుకోద్దు, 3 hours సినిమా అయితే ఉంటుంది కన్ఫర్మ్. ఒకసారి ఇది చూడండి. యాక్చువల్లీ ఐ కెన్ క్లారిఫై అండి. సో వీ హ్యావ్ అంటే ఈ సినిమాలో దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ సిగ్నిఫికెంట్ కంటెంట్. అంటే లైక్ ఎనీ ప్రొడ్యూసర్, నేను కూడా మారుతి గారి దగ్గర వెళ్ళి ఇంకా సాంగ్స్ తీయాలి కదండి మనం, వై డోంట్ వి మేక్ ఇట్ ఇంటూ 2 parts అండి. మారుతి గారు ఇస్ వెరీ క్లియర్, హి వాంట్స్ టు డెలివర్ ఎవ్రీథింగ్ ఇంటూ వన్. మారుతి గారు హలో. సో ప్రేమ కథా చిత్రం అసలు అన్ఎక్స్పెక్టెడ్, అంటే చిన్న యాక్టర్స్ తో యూ క్రియేటెడ్ ఎ జానరా సార్. ఇప్పుడు అదే మ్యాగ్నిఫై చేసి పాన్ ఇండియా స్టార్, బిగ్గెస్ట్ సెట్స్ అండ్ బిగ్ విఎఫ్ఎక్స్ సార్, టోటల్ స్కేల్ అప్ చేసేసి ఆఫ్టర్ 13 years యు ఆర్ కమింగ్ విత్ రాజా సాబ్. ఎగ్జాక్ట్లీ. సో ఆ ఎంటర్టైన్మెంట్ అనేది అంటే ఎంత చేసినా కూడా ఎంటర్టైన్మెంట్ అనేది చాలా ప్లెయిన్ అండ్ సింపుల్ ఉంటుంది మీ దాంట్లో, వేర్ పీపుల్ లాఫ్ అవుట్. ఎగ్జాక్ట్లీ. ఆ సింపుల్ స్టైల్, సింపుల్ ఎంటర్టైన్మెంట్ ఇందులో కూడా ఉంది. డెఫినెట్గా సార్. ఎందుకంటే ఈ హీరోతో నోట్లోంచి ఎలాంటి మాటలు మాట్లాడిస్తే అవి దానికి వాల్యూ ఉంటుంది అనేది చాలా వర్క్ చేశాను సార్. ఎందుకంటే మనం రాసేసి ఆయన చేత మాట్లాడించడం కాదు, ప్రతి మాట చాలా వాల్యుబుల్ సార్. ఎందుకంటే ఆయన ఇట్లా చూసినా ఆయన చేతులు కూడా యాక్టింగ్ చేస్తాయి సార్, ఆయన ఫింగర్స్ కూడా యాక్ట్ చేస్తాయి. ఆయన వెనక నుంచి నడుస్తుంటే ఆ స్వాగ్ వేరే ఉంటుంది అసలు, వేరే లెవెల్. ఎందుకంటే నేను ఎవ్రీడే ఊరికనే అలా చూస్తుంటుంటే ఆయన ఊరికనే సరదాగా కూర్చున్న ఒక ఎనర్జీ, ఒక పవర్ ఉంటుంది అక్కడ. అంత ఒక అంటే వీళ్ళు ఊరికనే రెబల్ గాడ్ అని అనరు, నిజంగానే ఒక గాడ్ని చూస్తున్న ఫీలింగే ఉంటుంది. అందుకని అలాంటి పర్సన్తో ఆయన కిందకి దిగి వచ్చేసేవాడు. కానీ డార్లింగ్, నేను యాక్చువల్గా మీరు ఆ షార్ట్ చూస్తే లాస్ట్లో తాత వైర్ కొరికేసాడంట్రా అనేది, నేను అక్కడ కార్నర్లో చిన్న టేబుల్ వేసి డార్లింగ్ ఇక్కడ కూర్చుని ఆ పక్కనున్న లైట్ లాగి ఇలా భయపడతారు, ఇది డైలాగ్ అని చెప్తే ఎందుకు బల్ల తీసి కింద కూర్చుంటాను అన్నాడు ఆయన. నేను షాక్ అయిపోయాను. డార్లింగ్ పర్లేదు, ఊరుకో డార్లింగ్, దిగిన తర్వాత మొత్తం దిగిపోవాలి, ఇంకా మనం కింద అది వెనకడ వేయకూడదు అన్నాడు. అంటే ఆయన ఈ సినిమా ఆ క్యారెక్టర్కి ఏం కావాలని అంటే ఇంక అది ఇవ్వడానికి రెడీ అయిపోతారనమాట. అదే అలా మీరు డెఫినెట్గా ఈ జానరు, ఈ సినిమా మాత్రం చాలా ఫ్రెష్గా ఉంటుంది. నెక్స్ట్ నాకు మెయిన్ ఈ సినిమా ఎందుకు చూడాలని అంటే, చాలా బిగ్ స్టార్స్ అని అంటే ఓన్లీ
కొంతమంది ఏంటంటే నరకటం మీదే ఉంటుంది. అంటే ఎంతమంది 1000 మందిని నరికితే ఇంకా ఇంకా పెద్ద రేంజ్, 2000 మందిని నరికితే ఇంకా అట్లా అలా వెళ్ళిపోతున్న ఈ టైంలో యాక్చువల్గా ఒక బిగ్ స్టార్ కిందకి దిగి ఒక ఎంటర్టైన్మెంటు దట్టు హర్రర్ అంటే దానికి లిమిటెడ్ ఉంటుంది. అలాంటి జోనర్ని యాక్చువల్గా సెటప్ చేశారు. అందుకని ఇది నిజంగా బాగా ఆడుతుంది నమ్మకం. థ్యాంక్ యూ. హర్రర్ అంటే మీ దాంట్లో సార్ ఒక్క నిమిషం. मैं स्मिता श्रीवास्तव, दैनिक जागरण से. Thank you so much. Teaser is very nice. I request you all to please speak in English or sometime in Hindi because it's very difficult for us to understand anything. Yes, ma'am. Yeah. Please. So my question is from विश्व प्रसाद जी. आमिर ने अभी कहा था कि फिल्मों को जो है हम ऑडियंस के घर पे पहुंचा रहे, थिएटर में आती नहीं है कि हम पहले बता देते हैं कि वो किस प्लेटफॉर्म पे आ रही है. तो उन्होंने कहा सितारे ज़मीं को रिलीज़ होने के बाद तुरंत किसी डिजिटल प्लेटफॉर्म पे नहीं लाएंगे. तो ये एक बिजनेस मॉडल में चेंज करना कितना ज़रूरी है, क्योंकि ऑडियंस थिएटर नहीं आ रही है. कंप्लेंट सिर्फ हिंदी सिनेमा की नहीं, बाकी जगह भी है. तो आर यू थिंकिंग अबाउट इट, हाउ टू चेंज द बिजनेस मॉडल? See, it is not a business model driven, ma'am. It's content driven. If your content can offer to an audience to take an extra step to come to the theater and experience the experience will drive the content experience. So yeah, if the business model aligns to creating such content, people do come to theaters. ఎస్కేఎన్ గారు ఇక్కడ లెఫ్ట్ రైట్ సైడ్ అన్న. సో మీరు ప్రభాస్కి అభిమాని, ఈ సినిమాకి కో ప్రొడ్యూసర్గా పనిచేయడం ఎలా ఉంది? పైగా మీ ఫ్రెండ్ మారుతి గారితో ఈ మూవీ చేయడం ఎలా ఉంది? మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? అన్న ఎవరు అడిగింది? ఏషియానెట్. థ్యాంక్ యూ. Since 2010, I'm traveling with Maruti Gar as a professional. Since 2003, I'm traveling as a friend with him. I'm very glad traveling on this project, and I'm very humble and happy to Vishwa Prasad Gar and People's Movement accept me in this project as a whatever what. ఈ సినిమా ఒకటే చెప్తున్నా, అంచనాలని మించి అంచనాలని అదేదో అందుకే మీకు ఏదన్నా ఇది ఉంటుందనే టీ షర్ట్ మీద కూడా క్యాప్షన్ వేసుకొచ్చాం. డిసెంబర్ ఫస్ట్ వీక్ 2003 ఈజ్ యానిమల్. డిసెంబర్ ఫస్ట్ వీక్ 24 ఈజ్ పుష్ప 2, అండ్ డిసెంబర్ ఫస్ట్ వీక్ 25 ఈజ్ రాజా సాబ్. ప్రొడ్యూసర్ గారు విశ్వ మారుతి గారు ఇక్కడ అండి. సో మీ ప్రొడ్యూసర్